గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మార్గశీర మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో స్వామివారికి సంబంధించి ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తూ ఉంటారు. విశేషంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా లలిత విష్ణు సహస్రనామాల పారాయణాలు చేస్తున్నారు. అంటే మార్గశీర మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి. మనకి శ్రీ మహావిష్ణువు చాలా సౌమ్య దేవుడమ్మ. అందువల్లనే బుధవారము అంటే సౌమ్యవారము అంటాం. అంటే శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడంటే, నాయనా అని తిట్టేసినా ఏమండు, తర్వాత పొగిడేసినా ఏమండు, ఇలా అంటే దేనికి స్థితప్రజ్ఞుడు. చెలించడు. అది. శివుడు అలా ఉండు, పొగుడుతున్నంతసేపు పొగిడించుకుంటాడు. ఎక్స్ట్రాలు చేస్తే ఇలా త్రిశూలం పెట్టి లేపేస్తాడు. బ్రహ్మదేవుడైనా అంతే, రజోగుణమైన. శివుడైతే తమోగుణం, వెంటనే లేపేస్తాడు. శ్రీ మహావిష్ణువును భృగు మహర్షి వచ్చి కాలుతో పిడేలమని తన్నేస్తాడు గుండెల మీద, అయినా చలించలేదు. స్వామి, నా గుండెలు నొప్పి ఎంత పడ్డాయో అది కాదు కానీ, పాపం మీరు కాళ్ళతో నా చెస్ట్‌ని తన్నారు. మీ కాళ్ళు ఎంత నొప్పిగా అయినాయో కొంచెం పిసకనీ స్వామి అని చెప్పి భృగు మహర్షిని ఇలా పిసుకుతాడు. పిసికి మూడో కన్ను ఉంటది వాడికి, భృగు మహర్షికి కాళ్ళలో. అడుగున. దాన్ని తీసి పడేస్తాడు, పొడిచేస్తాడు. పొడిచేసరికి, అయ్యో! నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఋషిని, నేను మామూలు మానవుడిని. నేను తపస్సు చేసుకుంటే ఈ యజమాని ఈయన సర్వేశ్వరుడు స్వామి. అటువంటి ఆయన్ని నేను గుండెలతో తన్నాను. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయింది. అప్పుడు స్వామి అంటాడు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకాలకు అధినాయకుడు ఆయన. తర్వాత ఆయన శాంతాకారం, ఎప్పుడూ శాంతంలో ఉంటాడు. అందువలనే మొట్టమొదటి నుంచి కూడా సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మనం అందరూ ఎక్కువ మంది చేసేది విష్ణు సహస్రమే. మధ్యలో లలితా సహస్రనామాల బ్యాచీలు వచ్చి డామినేట్ చేసేసినాయి. స్వామివారిని డామినేట్ చేసేసి, మహిళలు కదమ్మా ఇప్పుడు. అందువల్ల మహిళలు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఏది ఎక్కువైతే అది లలిత లలిత లలిత, మీది తనాలి మాది తనాలి. ఇలాగా మా అమ్మవారు, నేను ఆడదాన్ని, లలిత అమ్మవారు ఆడదే అని లలిత సహస్రాన్ని మొదలెట్టేశారు. మొదలుపెట్టేసి విష్ణు సహస్రం డౌన్ అయిపోయింది, లలిత సహస్రం పెరిగిపోయింది. అందువలన దుర్గమ్మ తల్లి, ఈ ఆదిపరాశక్తి లలితాదేవి కూడా శాంత స్వరూపుడు. అందుకని లలితా సహస్రం చేస్తారనమాట. అదే దుర్గా సహస్రం, కాళీ సహస్రం చేయమంటే భయపడతారు వీళ్ళు, ఉగ్రమని. అయితే ఈ విష్ణు సహస్రం చేస్తేనమ్మా, అందులో మాసానాం మార్గశీర్షం నేనై ఉన్నాను అన్నాడు విష్ణుమూర్తి. అంటే నెలల్లోకెల్లా అన్ని నెలల్లో మార్గశీర్ష మాసం నేనై ఉన్నాను అన్నాడు. అందువల్ల మార్గశీర్ష మాసం అంటే స్వామివారికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి. కాబట్టి ఈ నెలలో ఆయనకి విష్ణు సహస్ర పారాయణ చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మరి విష్ణు సహస్ర పారాయణకి ఇదే విష్ణు సహస్ర పారాయణ. ఇందులో ఒక్క శ్లోకమైన, అందులో వాళ్ళు 2 times కానీ 3 times కానీ చదివితే మొత్తం విష్ణు సహస్రం చదివినట్టే. ఏమిటా శ్లోకము అందరికీ తెలిసిందే. వనమాలి గది శాంకి శంకి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ మాలని, ఈ యొక్క మంత్రాన్ని 3 సార్లు కనుక చేసినట్లయితే మనకి విష్ణు సహస్రనామ పారాయణ మొత్తం చేసినట్లు ఫలితం. విష్ణువు అంటే అర్థం ఏమిటంటే సర్వవ్యాపకుడు అని అర్థం. కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని, విష్ణు సహస్ర పారాయణ చేసే ముందు కృష్ణనామ మంత్రాన్ని, వాసుదేవ మంత్రాన్ని, ద్వాదశాక్షరి మంత్రాన్ని మనం ఒక 3 సార్లైనా జపించాలి. అందువలన ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే
వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏవండి నేను చదువుకోలేదండి. మరి విష్ణు సహస్రం పూర్తిగా చదవలేనండి. ఆ ఒత్తులన్నీ చాలా కష్టంగా ఉంటాయండి. నాకు చదివితే పాపాలొచ్చేస్తాయి అన్నారండి. పుణ్యం, మోక్షం సంగతి తర్వాత అని అనేవాళ్ళు చాలామందుంటారు. అవును. ఎంతమంది నాయనా చదువురా నాయనా! ఆం ఇం ఈం క్షం అక్షరమాల అక్షరమాలం కృతే ఐం వద్ వాగ్వాదిన్యై స్వాహ. అక్షరాలు తప్పైనా పర్లేదురా! హ్మ్. అక్షరమాల ఆమె. ఇది కపాల మాలే కానీ, రుద్రాక్ష మాలే కానీ ఇవన్నీ అమ్మవారు అక్షరమాలంటాం. 52 అక్షరాల మాల వేసుకుంటుంది అమ్మవారు. హుహు. కాబట్టి తప్పులైనా నువ్వు తర్వాత సరిజేసుకుంటారు. అమ్మవారే గురు రూపంలో వచ్చి, స్వామివారే గురు రూపంలో కృష్ణం వందే జగద్గురుం అన్నాం అసలే ఆయన్ని. హ్మ్. ఆయన సరిజేస్తాడు నాయన చదువన్నా చదవరు. అటువంటి వాళ్ళు ఈ నామాన్ని చదువుకోవచ్చు. మా క్లాస్‌లో పీజీ మల్లేశ్వరరావు అని ఒకడుండేవాడు 10థ్ క్లాస్ వరకు. వాడు అన్ని పేపర్ల మీద పేపర్లు ఎంత కట్ట రాసేసేవాడు హ్మ్. ఎగ్జామ్స్‌లో. హ్మ్. ఫైనల్ ఎగ్జామ్‌లో. బాగా చదివేవాళ్ళం మేము 3, 2 పేపర్లు, 4 పేపర్లతో క్లోజు. ఏంటి వీడు ఇంత కట్ట రాసేస్తున్నాడు మాకంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయేమో అని భయపడేవాళ్ళం. భయపడితే మార్కులిచ్చేటప్పుడు మాస్టర్ "అరేయ్! ఇలా రారా 0 వచ్చినాయి నీకని" చితకొట్టేసేవాడు ఆడిని. ఏంట్రా రాసాడు అంటే క్వెషన్ పేపర్‌ని ఎక్కిచ్చేసేవాడు. ఒకసారి రెండోసారి. ఆ విధంగా నాకు కూడా విష్ణు సహస్రం రానప్పుడు ఏం చేసేవాడిని చిన్నప్పుడు నేను ఈ పాట బావుంది నాకు. 'సుందర చైతన్య స్వాముల వారు' మా గురువుగారు పాడుతుంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదే పడేసుకున్నా కూడా హ్మ్. మనకి విష్ణు సహస్రం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. ఓహ్! కాబట్టి ఆ రోజున మనం మార్గశీర్ష ఏకాదశి రోజున మామూలు నియమాలు మామూలేనమ్మా. భీష్ముడు కీర్తించాడు దీన్ని. హ్మ్. భీష్ముడు ఉత్తరాయణ కాలంలో వచ్చిన తర్వాత తన శరీరాన్ని వదిలేసేటప్పుడు విష్ణుమూర్తిని స్తుతిస్తాడు. అందువల్లనే దీన్నేమంటామంటే మనము భీష్ణోవాచ అని చెప్పేసి భీష్మ ఉవాచ అని స్టార్ట్ అవుతుంది. హుహుహు. అని స్టార్ట్ అయ్యి కొన్ని మనము ఎంత బావుంటాయంటే క్షీరో దన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణినిభై మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రై ఉపరిచితై ముక్తపేయూషవర్షై ఆనందీహ నపునీయా అరివలిన గదా శంఖపాణిర్ముకుంద అని చెప్పి ఇలా కష్టాలు ఉంటాయేమో అనుకుంటారు. ఇది ధ్యాన శ్లోకం కాబట్టి టఫ్ ఉంటుంది. మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. భయపడకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే విష్ణుర్జిష్ణుర్వ షట్కారో అలా సింపుల్గా ఉంటాయి కాబట్టి ఓం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్ భూత బుద్భావో భూతాత్మ భూత భావన ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇటువంటి విష్ణు సహస్ర పారాయణ మనం ఎంత చెప్పినా కూడా మనం దాని యొక్క ఫలితాన్ని మనం వర్ణించలేము. ఎందుకంటే అపార కరుణామయుడు ఆయన. ఇది హ్మ్. మాల్లో ఏమని చెప్తారంటే ఈ పారాయణ చేస్తే నీకు ఇల్లొస్తుంది, కష్టాలు పోతాయి, శత్రుపీడ పోతాయి ఇలా అన్నీ చెప్తారు. కానీ ఇందులో సూచనప్రాయంగానే చెప్పారమ్మా. ఆహా! దానికి మించి కోట్ల రెట్లు ఇచ్చేటటువంటి కరుణామయుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి తప్పులు వచ్చినా సరే మానొద్దు. తర్వాత పండితులను అడిగి కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాసెట్స్‌లో వీడియోల్లో కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నాయి. అక్షర తప్పులొచ్చినా కూడా. ఫస్ట్ అంటూ స్టార్ట్ చేయాలి. పూర్వకాలం ఏంటంటే బ్రాహ్మణ కుటుంబాల్లో పాత అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ కూడా పరంపరగా వచ్చి వాళ్ళంతా చదివేవారనమాట. చదివి మిగతా పిల్లలకి నేర్పించేవారు. హ్మ్. కాబట్టి ఆ సాంప్రదాయం వచ్చేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకడు నన్నడిగాడు. "ఏవండీ మీరు లలితా సహస్రమును, విష్ణు సహస్రం చదవమంటున్నారు. ఇవి చదివితే మా అమ్మ ఏమన్నా మా ఎమ్మెల్యే అయిందా? లేకపోతే మా అమ్మమ్మ ఏమన్నా ఎంపీ అయిందా?" అంటే వాడికెవడో ప్రత్యంగిర, వారాహి ఇలాంటి ఉగ్ర మంత్రాలు చదవమన్నాడంట. చదవమంటే, "నాయనా అవి ఇచ్చేవి అవి ఎలాగ ఇస్తాయి? ఇవి అంతకంటే పవర్‌రా నాయనా ఇవి. కాబట్టి చేసుకో నాయనా" అంటే తప్పకుండా వాడికి రియలైజేషన్ వచ్చిన తర్వాత చేశాడు. అంటే బయటికి కనబడవివి. ఈ విష్ణు సహస్రము, లక్ష్మీ సహస్రము, ఈ హ్మ్. యొక్క లలితా సహస్రము, ఈ సహస్రాలన్నీ ఎలా రక్షిస్తాయంటే గాయత్రి ఒకటి కంటికి కనబడవు. ఓకే. మా గురువుగారు పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు చెప్పేవారు. ఏమనేవారంటే ఈ ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒక భక్తుడున్నాడట. వాడు ఎప్పుడు విష్ణు సహస్రమో, లేకపోతే లలితా సహస్రమో ఏదోటి సాత్విక దేవతను చేసేవాడట. హ్మ్. హ్మ్. ఎవరో "నీకిదెందుకురా ఉగ్ర క్షుద్రశక్తి, ఉగ్రశక్తి కూడా కాదు. ప్రత్యంగిర వారాహి అంటే దేవతలు. క్షుద్రశక్తినే చేసేయి. కర్ణపిశాచి ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి చేసేస్తే నీకు ఇమ్మీడియేట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి" అని చెప్తే వాడేం చేశాడు మొదలుపెట్టాడంట. మొదలుపెడితే కొన్ని రోజులు పోయిన తర్వాత హ్మ్. వాడికొక కలొచ్చింది. ఓకే. ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటున్నారు. నల్లగా ఉన్న ఆవిడేమో ఈ మహాలక్ష్మిలాగా ఒకావిడుందంట. నల్లగా ఉన్న ఆవిడ ఒకావిడ. ఆవిడని జుట్టు పట్టుకొని ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. "అరేయ్ నాయనా నువ్వది ఆపేయరా చదవడము. నేను ఓడిపోతున్నానురా. నేను నీకేం తక్కువ చేశానురా. తిండి పెడుతున్నాను కదా నాయనా" అని చెప్పి లక్ష్మీదేవి ఇచ్చేస్తుంది.
చెప్తుంది అందులో గాయత్రీదేవి. చెప్తే ఆ తర్వాత వీడు కొంతకాలానికి రియలైజ్ అయ్యి వదిలేశాడు. ఎందుకని క్షుద్ర శక్తులు ఇలాంటివన్నీ కూడా మనకి సంపదలు వారం రోజుల్లో ఇస్తాయి. 20 రోజుల్లో ఇస్తాయి. కానీ భార్యను చంపేస్తాయి. హ్మ్. పిల్లల్ని చంపేస్తాయి. ఫ్యామిలీస్‌కి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అదే అమ్మవారిని మనం ఈ శ్రీమన్నారాయణమూర్తి, లలితా సహస్రనామాలు, ఇలాంటివి గాయత్రి మంత్రాలు, ఇలాంటి సాత్విక దేవతలయి చేస్తే మనకి అవి ఎప్పుడు తిండి పెడతాయి. మనకి ఏ లేమీ లేకుండా చేస్తాయి. ఇక్కడ క్షుద్ర శక్తులు అన్నాను. అంతేగాని వారాహి, ప్రత్యంగిర అలాంటివి కాదు. హ్మ్. వారాహి దైవశక్తి, మంగళశక్తి. ప్రత్యంగిర మంగళశక్తి. అలాగే దశమహావిద్యలు మంగళశక్తులు అంటే శుభాలకి చేస్తాయి. ఆ! క్షుద్ర శక్తులను చేయకూడదు. ఈ శక్తులను చేసుకోవచ్చు. ఓకే. ఉగ్రశక్తులైన అమ్మవార్ల రూపాలని కొలుచుకోవచ్చు. హ్మ్. మేకల్ని, కోళ్ళని వీటిల్ని బలి వేయకూడదు. బలులు అలాగా కూరగాయలతోనే ప్రతీది కూడా అంత. హ్మ్. సో, ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని లలితా సహస్రం ఈ యొక్క శ్రీ మహావిష్ణువు శాస్త్రం విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఇంత పంచదార గాని, ఇంత పటికి బెల్లం గాని, ఇంత వేరుశనగ పప్పు గాని అక్కడ నైవేద్యంగా పెట్టి స్వామివారికి శ్లోకాలు చేసేసి మనము ఒక నియమంగా ఉద్యోగం ప్రాప్తిస్తుందమ్మా ఇలా చేసిన వాడికి. నేను లైవ్ ఎగ్జాంపుల్ చేయగలను, చెప్పగలను. నా శిష్యుడే మంచంశెట్టి ఆదినారాయణ అని డివిజనల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాడు బిఎస్ఎన్ఎల్‌లో. హ్మ్. 41 రోజులు చేయరా నీకు జాబ్ వస్తుంది అన్నాను. ఓకే. ఓకే. చేశాడు. సక్సెస్ అయ్యాడు. వీళ్ళంతా ఎందుకు లైవ్‌లో చెప్తున్నామంటే అందరికీ తెలియాలి ఎగ్జాంపుల్స్. అవును. సో, విష్ణు సహస్రం మనకు లోటు చేస్తుందని అనుకోకూడదు. హాయిగా అన్నీ ఇస్తుంది. మెయిన్‌గా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తుంది. స్వానుభవంతో చెప్తున్నాను. ఓకే. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు.